ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం మొదటి వచనం. నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు, అది నీ దేవుడైన యెహోవాకు హేయము. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం, ఆ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే దేవుని ప్రజలకు న్యాయ నిర్ణయాలను నిర్ణయించుట లేదా న్యాయ నిర్ణయాలు 22 వచనాలున్న ఈ అధ్యాయం 22 వచనాలున్న ఈ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 7వ వచనం వరకు న్యాయాధిపతులు వారి తీర్పులు 8 నుండి 13వ వచనం వరకు న్యాయస్థానము 14 నుండి 22 వరకు న్యాయమును స్థాపించు రాజులు. సో న్యాయాధిపతుల యొక్క తీర్పులు, న్యాయస్థానం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, న్యాయమును స్థాపించే రాజులు అనే అంశాన్ని మనం ఈ భాగంలో మనం చూడగలం. సరే, మొదటి 7 వచనాలు న్యాయాధిపతులు అంటే వారు పవిత్రతను గురించి వారు చేసే తీర్పులు, విగ్రహారాధనను గురించి దానికి సంబంధించిన తీర్పులను ఈ భాగములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వివరించాడు. సో మొదటి వచనములో ఎలాంటి వాటిని అర్పించకూడదు, దేవునికి ఎలాంటి బలిని అర్పించాలి, ఎలాంటి బలిని అర్పించకూడదు అంటే లోపభూయిష్టమైన బలులు దేవుని సన్నిధికి అర్పించకూడదు అని చెప్పాడు. ప్రియులారా, దేవునికి ఎలాంటి వాటిని అర్పించాలి దైవ గ్రంథములో మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనములో హేబేలు అర్పణ. హేబేలు కూడా తన మందలో తొలిచూరన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. సో దేవునికి వేటిని అర్పించాలి అని మనం గమనిస్తూ ఉండగా శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాలి, శ్రేష్టమైనవి. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో ప్రియులారా దేవునికి ఎలాంటి వాటిని అర్పించారు, వారి జీవితాలను మనం గమనిస్తూ ఉండగా కదా, వారు మలాకీ కాలానికి వచ్చే సమయానికి మొదటి అధ్యాయంలో దేవుడు వారితో వాదిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? 7వ వచనంలో మొదటి అధ్యాయం, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచునందు చేతనే గదా. 8వ వచనములో ఆయన అన్నాడు, గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? ప్రియులారా, దేవునికి దేన్ని అర్పించాలి అంటే శ్రేష్టమైన వాటిని అర్పించాలి. అదొక పాఠం. దేవునికి పవిత్రమైన వాటిని ఇవ్వాలి, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. అవలక్షణము గల వాటిని దేవునికి ఇవ్వకూడదు. అదొక రెండవ పాఠం ఏమిటి ఇందులో అంటే, ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బలి ఎలాంటిదిగా ఉంటుందో తండ్రి అయిన దేవుడు ముందుగానే ఆయన వివరిస్తున్నాడు. ఆయన బలి ఎలాంటిదట? కృత నిబంధనలో ఆయన బలి నిర్దోషమును నిష్కలంకమునగు క్రీస్తు అనే గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29 అది దేవుని గొర్రె పిల్ల. పేతురు మొదటి పత్రిక 1:18-19 చూశాం. హెబ్రీ పత్రిక 7:26లో మన ప్రభు ఎలాంటి వాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన బలిని తండ్రి అయిన దేవుడు అంగీకరించినట్లుగా మనము చూడగలం. తర్వాత చూడండి, 2 నుండి 7 వచనాల్లో విగ్రహారాధన దానికి సంబంధించినటువంటి శిక్షను గురించి
దేవుడు ఈ భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనం, నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మృక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న గ్రామముల యందు మీ మధ్య కనబడినప్పుడు ఏం చేయాలి అంటే వారిని గురించి విచారణ చేయాలి. 4వ వచనంలో వారిని శిక్షించాలి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక పట్టణములో ఒక వ్యక్తి చేసేటువంటి కార్యం దేవునికి విరుద్ధమైనటువంటి ఆరాధన. దేవుడు అన్నాడు, మీరు విగ్రహములను ఆరాధన చేయకూడదు. కారణం ఏమిటి? నేనే కదా మిమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపించిన వాడను. దేవుడు ఆయన వారిని విడిపించాడు. సో అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? శిక్షించాలి అన్నాడు. శిక్షించాలి కదా, విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలి. అది సరి అయినదా కాదా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో మహాజ్ఞాని అన్నాడు, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత అన్నాడు. విచారించటం కదా. ఒక వ్యక్తి దోషము చేసిన ఎడల సంఘ పెద్దలైన వారు, నాయకులైన వారు సంఘాలలో వారు చేయవలసిన పని ఏమిటి? విచారణ చేయాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎందుకు మనము ప్రభువు కొరకు విచారణ చేయాలి, ప్రభువు కొరకే మనము జీవించాలి. 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు. పిల్లలు, ఎందుకు దీని విషయమై ఇంతగా స్పందించాలి అంటే ఆయన మన కొరకై చనిపోయాడు. ఆయన మన కొరకై తన ప్రాణమును బలిగా అర్పించాడు. అందుకే మనము ఆయన కొరకు జీవించబద్దులమై ఉన్నాము. అట్టి వారిని ఏం చేయాలట? చంపివేయాలి, రాళ్లతో కొట్టవలెను అన్నాడు. సరే, 5 నుండి 7 వచనాల్లో ఆ వ్యక్తికి శిక్ష విధించటానికి ముందుగా సాక్ష్యమును గురించి దేవుడు ఇక్కడ మాట్లాడాడు. సాక్ష్యము చూడండి, 2, 3 సాక్షుల మాట మీదనే గాని చావదగిన వానికి మరణ శిక్ష విధింపకూడదు. సాక్షులు కదా, ఒక విషయానికి సాక్షులు కావాలి. 2, 3 సాక్షులు ఉంటే తప్ప దాని విషయమై మీరు తీర్పు తీర్చకూడదు, తీర్పు విధించకూడదు. దీన్ని మత్తయి సువార్త 18వ అధ్యాయం 16, 17 లేదా 15, 16, 17, 18 వచనాల్లో అతడు వినిన ఎడల 2, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పోవాలని. మరియు 2 మనుష్యులు సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ 2, 3 సాక్షుల మాట అంటే ఒక వ్యక్తి దోషము చేసిన ఎడల ఆ దోషము చేసిన వ్యక్తిని శిక్షించాలి అంటే 2, 3 సాక్షులు కావాలి. అప్పుడే అది అంగీకరించబడుతుంది. అలాగే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక సంఘ పెద్ద మీద నేరారోపణ చేయాలి అంటే 2, 3 సాక్షులుంటే గాని పెద్దల మీద నేరమును అంగీకరించవద్దు. ప్రియులారా, నాడు స్టెఫెనును రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54 నుండి 60 వచనాల వరకు సాక్షులు సౌలు అనే యవనుని పాదముల యొద్ద తమ బట్టలను వేసిరి కదా. స్టెఫెనును రాళ్లతో కొట్టారు. కారణం ఏంటి? వాస్తవానికి విగ్రహారాధికుణ్ణి రాళ్లతో కొట్టవలనని, ప్రకృతి ఆరాధికుణ్ణి రాళ్లతో కొట్టవలనని దేవుడు చెప్పాడు. కానీ నిజ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రియులారా, ప్రభువు కొరకు హతసాక్షుల ఇక్కడ పాఠం ఏంటంటే, ఏదైనా ఒక నేరాన్ని అంగీకరించాలి అంటే దానికి ఎవరు ఉండాలి? 2, 3 సాక్షులు ఉండాలి.
అనే మాటను గమనిస్తున్నాం. సాక్షులు ఉంటేనే ఏ నేరాన్నైనా మనం అంగీకరించాలి. మొదటి 7 వచనాలు న్యాయాధిపతులు వారి తీర్పులను ఎలా తీర్చాలో చెప్పాడు. తర్వాత చూడండి 8 నుండి 13వ వచనం వరకు న్యాయస్థానము అంటే కష్టతరమైన న్యాయస్థానమునకు తీసుకుని వచ్చుట. న్యాయస్థానమునకు తీసుకొని వచ్చుట. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక న్యాయ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో స్థాపించిన న్యాయ వ్యవస్థ ఈనాడు అనేక ప్రజాస్వామ్య దేశములలో ఆ న్యాయ వ్యవస్థనే నేటికి ఈ 2024వ సంవత్సరానికి కూడా అది కొనసాగుతూ ఉన్నది. అందులో అసత్యమేది లేదు ప్రియులారా. కదా, న్యాయస్థానం అంటే స్థానిక పరిష్కారానికి చాలా కష్టమైనటువంటి విషయాలను ఏం చేయాలి? న్యాయస్థానమునకు తీసుకుని రావాలి. చదువుకుందాం చూడండి 8వ వచనము 9వ వచనం. న్యాయస్థానములో అనుసరించవలసిన విధానము: హత్యకు హత్య, వ్యాజ్యమునకు వ్యాజ్యము, దెబ్బకు దెబ్బ. నీ గ్రామములో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో ఉండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజేసేదారు. కదా, వీరికి అసాధ్యమైనటువంటి సంగతులు ఏవైనా ఉంటే వారేం చేయాలి? ఒక న్యాయస్థానమునకు వెళ్ళాలి. ఆ న్యాయస్థానమునకు వెళ్ళినప్పుడు అది ఎక్కడుంది? యెరూషలేములో దేవుడు ఏర్పరచుకున్న స్థలములో ఉన్నది. అక్కడ యాజకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వారు దానిని గూర్చిన తగిన తీర్పు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ తీర్పును ఏం చేయాలి? వారికి వివరిస్తారు అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. కదా, న్యాయస్థానములో అందుకే 122వ కీర్తన 4-5 వచనాల్లో ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎందుకు? అచట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ఆనాడు యెరూషలేము సంఘము ప్రారంభించబడి చుట్టూ అన్య సంఘాలు ఏర్పరచబడినప్పుడు బర్నబా పౌలులు వారు వెళ్ళి సువార్త ప్రకటించగా అన్యజనులు అనేక మంది ప్రభువును అంగీకరించారు. వారి మధ్య వివాదాలు కలిగాయి. ఆ వివాదాలను తీర్చటానికి యెరూషలేములో ఉన్న పెద్దల దగ్గరకు వారు వచ్చినట్లుగా మనం చూడగలం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయములో మనము గమనిస్తూ ఉండగా వివాదం మొదటి వచనములో కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెను, ధర్మశాస్త్రమును గైకొనవలను అని వారికి ఆజ్ఞాపించుడి. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చేది. కదా, అనుభవము కలిగిన దేవుని సేవకులు దగ్గర వాటిని పరిష్కరించటానికి న్యాయమును న్యాయముగా చెప్పే కనికరము గల న్యాయాధిపతులు కావాలి. కఠినమైన న్యాయాధిపతులు కాదు, పగతో కూడిన న్యాయాధిపతులు కాదు, లంచము తీసుకునే న్యాయాధిపతులు కాదు, పాత కక్షలను నేరస్తుల మీద మోపే న్యాయాధిపతులు కాదు. దేవుని ఆత్మ కలిగిన వారి దగ్గరకు వాటిని తీసుకుని వెళ్ళాలి అనే మాటను గమనిస్తున్నాం. మాత్రమే కాదు, ఈ భాగంలో మనం గమనిస్తూ ఉండగా 9 నుండి 11వ వచనం వరకు పాటించవలసినటువంటి బాధ్యతలు, అంటే ఈ న్యాయాధిపతులు పాటించవలసినటువంటి బాధ్యతలను గురించి ఈ భాగములో వ్రాయబడి ఉన్నది. నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో ఉండు న్యాయాధిపతిని విచారింపవలెను. ప్రియులరా,
ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 9 నుండి 11 వచనాలలో పాటించవలసినటువంటి బాధ్యతలను గురించి ఈ భాగములో చెప్పాడు. నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి అక్కడ విచారింపవలనని 9లో చెప్పి 10వ వచనములో యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను అన్నాడు. వారు నీకు తేటపరచు భావము చొప్పున వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికే గాని ఎడమకే గాని తిరగకూడదు అన్నాడు. ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా యాజకులు, న్యాయాధిపతులు వారు దేవుని వాక్యము యొక్క కొలతలలో వారు తీర్పు తీర్చాలి అనే మాటను గమనిస్తున్నాం. దేవుని వాక్య కొలతలు చాలా ప్రాముఖ్యమైనవి తీర్పు తీర్చటానికి. ఎందుకు అంటే ప్రియులారా, వాక్యానికి విరుద్ధముగా తీర్పు తీర్చకూడదు. అందుకే దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్న మాటలు మనము గమనిస్తూ ఉండగా దేని ప్రకారం? వాక్య ప్రకారం. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వాక్య ప్రకారం కుడికి గాని ఎడమకు గాని నువ్వు తప్పిపోకూడదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు అనే మాట. కాబట్టి దేవుని వాక్య ప్రకారం ఈనాడు కూడా దేవుడు నాయకులను నియమించాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-6 వచనాల్లో ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలనగా దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారమును లేదు. దేవుడే ఆయన అధికారమును అనుగ్రహించిన వాడు. తర్వాత చూడండి, మనము గమనిస్తుండగా 12, 13 వచనాల్లో గమనించవలసిన హెచ్చరికను చెప్పాడు. వారు న్యాయాధిపతులుగా వారు చేయవలసినటువంటి తీర్పు ఎలా ఉండాలి ఆయన వివరించాడు. ఆ శిక్ష ఎలా ఉండాలి, మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే గాని ఆ న్యాయాధిపతి మాటే గాని విననుల్లని వాడు సావవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టుదురు. అనుసరించవలసినటువంటి ఒక పాఠాన్ని మనం ఈ భాగములో గమనిస్తూ ఉన్నాం. ఏమిటది? అహంకారము కలిగిన వాడు దేవుని వాక్యమును వినక వాని మేర మీరి వాడు ఒకవేళ బలి అర్పించటానికి వచ్చిన ఎడల, అది భాగాన్ని మనము గమనించినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాల్లో దేవుడు అన్నాడు, సమూయేలు గ్రంథములో సమూయేలు రాకమునిపే బలి అర్పించటానికి ఆయన ఏం చేసి యాజకులు అర్పించవలసిన బలి కానీ తాను అర్పించటానికి పూనుకొన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, బలి అర్పించుట కంటే పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట మేలు. తిరుగుబాటు కదా, ఈ తంత్ర విద్యలు, పాపము, ఈ మూర్ఖత్వము, అన్యాయం, విగ్రహారాధన వంటిది అన్నాడు. దేవుని పిల్లలు ఏం చేయాలి? మాట వినవలెను కదా. ఎప్పుడైతే తీర్పు జరుగుతుందో ఆ తీర్పును వినినప్పుడు అక్కడ అందరూ భయపడదు. దీన్ని మనం గమనిస్తున్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథములో 5వ అధ్యాయములో అననీయ సప్పీరాలు వారు ఎప్పుడైతే దేవునికి విరోధముగా సంఘములో అబద్ధమాడారో, పరిశుద్ధాత్మకు విరోధముగా అబద్ధమాడారో, అక్కడే పేతురు అన్నాడు 3వ వచనం, అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. అబద్ధమాడి అక్కడే మరణించాడు. 5వ వచనంలో అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిక్కిలి భయము కలిగెను. చూచిన వారందరికీ భయము కలిగెను. 11వ వచనంలో సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను.
పిల్లల మన దేవుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఆఖరి భాగములో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము, ఏలైనగా మన దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాటను గమనిస్తున్నాం. పిల్లల మొదటి 7 వచనాల్లో న్యాయాధిపతులు వారు ఎలా తీర్పు తీర్చాలి, 8 నుండి 13 వచనాల్లో ఇక వారికి కాని మించినటువంటి తీర్పులు వారు పై న్యాయస్థానమునకు తీసుకుని వెళ్ళాలి. పై న్యాయస్థానమునకు తీసుకుని వెళ్ళాలి. అక్కడ పై న్యాయస్థానములో ఉండే లేవీయులు న్యాయాధిపతులు దేవుని వాక్కు చొప్పున వారు తీర్పు తీర్చెదరు. సరే, 3వ భాగం 14 నుండి 22వ వచనం వరకు న్యాయమును స్థాపించు రాజులను ఎన్నుకొనుట, రాజులు వారి యొక్క విధులు, వారు చేయవలసినటువంటి పనులు ఈ భాగములో మనము గమనిస్తున్నాం. ప్రియులారా, న్యాయాధిపతులు వారి యొక్క అధికారములు బాధ్యతలు, రాజులు వారి అధికారములు బాధ్యతలు, యాజకులు వారి అధికారములు బాధ్యతలు, ప్రవక్తలు వారి అధికారములు బాధ్యతలు 16వ అధ్యాయము నుండి వరుసగా 19వ అధ్యాయం వరకు 18వ అధ్యాయం వరకు దేవుడు వాటిని వివరిస్తూ వచ్చాడు. రాజులు కదా, వారి ఎన్నికను గురించి 14వ వచనములో వ్రాయబడి ఉన్నది. 14, 15 వచనాల్లో 14, 15 వచనాల్లో రాజు యొక్క ఎన్నిక నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమింపవలెను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అసలు దేవుడే వారికి రాజుగా ఉండగా ఇంకా వారు వాగ్దాన దేశములో ప్రవేశించక మునుపే వారి హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు. మాకు రాజు కావాలని మీరు కోరుకుంటారేమో. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో సమూయేలు దగ్గరకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు కారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించుము. 6వ వచనములో మాకు న్యాయము తీర్చుటకు రాజును నియమించుము కదా. ఈ మాట సమూయేలు దృష్టికి చాలా విరుద్ధంగా ఉంది. ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఓ సమూయేలు, వారు నిన్ను కాదు నన్ను విసర్జించారు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుని ప్రజలు దేవుణ్ణే విసర్జించారు. వారి మీద ఏలేవారు ఎవరట? వారి మీద రాజుగా ఉండవలసిన వారు వారి సహోదరులలో నుండి ఉండాలి అన్నాడు. దేవుని చేత వారు ఎన్నుకొనబడిన వారుగా ఉండాలి. ఈనాడు కృత నిబంధనలో నాయకులు మనుషులు ఎన్నుకునే నాయకులుగా ఉండకూడదు కదా. ఈ దినాల్లో ఫలానా వేరే సంఘములో ఉన్న వ్యక్తి వచ్చి ఈ సంఘాలలో పెత్తనము చేయడం ఇది వాక్యానుసారమైనది కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనములో పైనున్న నాయకులు, 7వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనములో నాయకులు వారు ఎలా ఉండాలో చెప్పాడు. స్థానిక సంఘం నాయకత్వమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు చాలా తేటగా ఈ విషయాలను ఆయన వ్రాయించాడు. ఒకసారి చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివినప్పుడు ఆ పర్యవేక్షణ ఎలా ఉండాలో చెప్పాడు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. పైవారు కదా, వారు ప్రభువులో పైనున్నవారు. వారి పనిని బట్టి మీరు ఘనముగా ఎంచండి. వారి పనివారు పనికి తగిన జీతం ఉన్నది. చాలా తేటగా ఈ భాగంలో చెప్పాడు. హెబ్రీ పత్రిక 13:7లో కూడా గమనించాం. దేవుని వాక్యమును బోధించి మీ పైగానున్న నాయకులు 13వ అధ్యాయం
17వ వచనం, మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు. పైగా ఉన్న నాయకులు. ఆనాడు రాజుగా ఉండవలసిన వారు ఎవరు? ఈనాడు సంఘములలో నాయకులుగా ఉండవలసిన వారు ఎవరు? 16 నుండి 17వ వచనం వరకు ఈ రాజులు చేయకూడని సంగతులను గురించి వ్రాయబడి ఉన్నది. 16, 17 వచనాల్లో 3 సంగతులు ఉన్నాయి ఇక్కడ. అతడు గుర్రములను సంపాదించుకొనకూడదు, 1. 2, అతడు బహు భార్యలను సంపాదించుకొనకూడదు. 3, అతడు వెండి బంగారములను విస్తారముగా సంపాదించుకొనకూడదు. ఈ మాటలను మనము గమనిస్తూ ఉన్నప్పుడు కదా, గుర్రములు అవి బలమును చూపించేవి. గుర్రం దైవ గ్రంథమును మనము గమనించినప్పుడు 20వ కీర్తన 7వ వచనములో, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించుదురు, అయితే మన దేవుడైన యెహోవా నామమును మనము జ్ఞాపకము చేసుకొందుము అన్నాడు కీర్తనాకారు. గుర్రములు, వాటి శక్తి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనములో, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనములో మనము గమనిస్తూ ఉండగా, గుర్రములు అవి శక్తి అంటే దేవుని శక్తి పైన ఆధారపడక మానవ శక్తి పైన, గుర్రముల పైన ఆధారపడుట. ఈనాడు మనం ఎవరిపైన ఆధారపడాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో, ప్రభువునందు ఆయన యందు మీరు ఆయన యొక్క శక్తి యందు మీరు బలవంతులై ఉండుడి. దేవుని పిల్లలు ప్రభువు మీద ఆధారపడాలి. అది గుర్రములను సంపాదించటానికి వారు ఐగుప్తునకు తిరిగి వెళ్ళకూడదు అనే మాట మనం గమనిస్తున్నాం. ఐగుప్తునకు తిరిగి వెళ్ళకూడదు గుర్రములను సంపాదించటానికి. కారణమేమి? దేవుడు నిర్గమాకాండం 15వ అధ్యాయములోనే ఐగుప్తు గుర్రములను నీళ్ళలో ముంచివేశాడు. సొలొమోను ఆయన ఏం చేశాడండి? ఈ గుర్రములను సంపాదించటానికి ఆయన ఐగుప్తుకు తిరిగి వెళ్ళినట్లుగా దైవ గ్రంథములో మనం తేటగా గమనిస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 26, 28, సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను. 28వ వచనం, రాజులు మొదటి గ్రంథం 10:28, సొలొమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఐగుప్తునకు వెళ్ళకూడదు. కారణం ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుండి మనము గమనించినప్పుడు ఏమని రాయబడి ఉందండి? 13 నుండి 16వ వచనం వరకు మనము పరదేశులమై ఉన్నాం. 16వ వచనములో, మరియు శ్రేష్టమైన దేశము, లోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నాం. ఈ ఐగుప్తు కాదు, ఈ లోకము కాదు, శ్రేష్టమైనది. మాత్రమే కాదు, మోషేను గురించి మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26వ వచనమును గమనించినప్పుడు, ఆ ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు గుర్రముల కంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిందను ఆయన ఎక్కువగా కోరుకున్నాడు కదా. కాపరులు, రాజులు, వారు దేవుని పైన వారు ఆధారపడేవారుగా ఉండాలి కదా. మనం ఏం సంపాదించాలి? గొర్రెలను సంపాదించాలి, గుర్రములు కాదు. గాడిదలు కాదు, గొర్రెలు సంపాదించాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో, మంచి కాపరి ఆయన, తన సొంత గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-9 వచనాల్లో, ఈ గొర్రెలను వాటికి ముందుగా వెళ్ళేవాడు. ఈ గొర్రెలను ఆయన పచ్చికలోనికి తీసుకుని వెళ్ళేవాడు, ఐగుప్తుకు నడిపించేవాడు కాదు. 17వ వచనములో మనం గమనించినప్పుడు, భార్యలను సంపాదించుకొనకూడదు అన్నాడు. భార్యలను సంపాదించు. కారణం ఏమిటి? సొలొమోను రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు అన్నాడు.
ఈ భాగంలో మనం గమనిస్తుండగా సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులను అనేక మంది పరస్త్రీలను మోహించెను. ఏం చేశారు? అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని హృదయమును అతని కుమారుడు రెహబోము కూడా దీనిని అనుసరించినట్లుగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం 18 నుండి మనము గమనిస్తాం. అన్య స్త్రీల విషయమై సొలొమోను చేసిన దోషం అన్నాడు నెహెమ్యా కాలములో, ఎజ్రా కాలములో, మలాకీ కాలములో అదే జరిగినట్లుగా మనం చూడగలం. అందుకే సంఘములో నాయకులు, పెద్దలు వారు ఒకే భార్యను కలిగి ఉండవలెను అన్నాడు. మాత్రమే కాదు, వెండి బంగారములను సంపాదించుకొనకూడదు అన్నాడు 17వ వచనములో. అంటే ఈ లోకములో మనము ఈ ధనము మీద మనస్సునుంచుకొనకూడదు కదా. ఎక్కువైతే ఏమవుతుంది? ఆగరు. సామెతల గ్రంథం 30వ అధ్యాయములో 8, 9 వచనాలను మనము గమనించినప్పుడు ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించాడు చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనములో నేను ఎక్కువైన ఎడల దేవుడు ఎవడు అని ఆయనను తృణీకరించుదునేమో. ఇది భాగములో కడుపు నిండిన ఎడల, ధనం ఎక్కువైతే 2 మనవులు అడిగాడు. 2 మనవులు దేవుని సన్నిధిలో అడిగాడు. ఆగూరు, యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ధనమెచ్చగా మదమెచ్చును అన్నట్లుగా ప్రియులారా ధనం. అందుకే యేసు ప్రభు వారు తేటగా చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనములో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అనేక అవివేక యుక్తములైన హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అటివి మనుషులను నష్టములోనికి నాశనములోనికి ముంచివేయును. ధనం. మత్తయి సువార్త 6:24 కూడా యేసు ప్రభువు ఏమన్నాడు? ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అందుకే ఈ రాజులు వారు చేయవలసిన పనేమిటి? 18 నుండి ఆఖరి వచనాల్లో అతడు దేవుని ధర్మశాస్త్రము చొప్పున నడువవలెను. 18లో అన్నాడు, దేవుని ధర్మశాస్త్రమును తన చేతితో వ్రాసుకొనవలెను. 19 నుండి 22 వరకు ఆ ధర్మశాస్త్రము చొప్పున అతడు నడువవలెను కదా. లేఖనములను తన చేతితో వ్రాసుకొనుట అంటే అతడు బోధించుటకు తగిన వాడుగా ఉండవలెను. సంఘములో కూడా పెద్దలైన వారు, తిమోతి మొదటి పత్రిక 3:2, బోధించుటకు తగిన వాడై ఉండవలెను. సేవకులైన వారు, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు, పఠించటానికి, ఉపదేశించటానికి కదా, బోధించటానికి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో సిగ్గుపడనక్కరలేని దాసుడు సత్యవాక్యమును సరిగా విభజించువాడుగా ఉండవలెను. దేవుని వాక్యము ఎడల రాజుకు ఉండవలసినటువంటి బాధ్యత. లేఖన ప్రకారము అతని హృదయము ఉండవలెను. ఈ భాగములో ఆఖరి వచనములో అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. అందుకే 119వ కీర్తన 97వ వచనములో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచుండు. ఒక రాజు దావీదు దేవుని వాక్యమును ప్రేమించిన వాడు, హృదయములో దేవుని ఆజ్ఞలను ఆయన కోరుకున్నవాడు. ఈనాడు ప్రియులారా, ఆనాడు రాజులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, తన కొరకు ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని రాసుకోవాలి, ఆ గ్రంథమును చదువుకోవాలి. ఎందుకు ఆ గ్రంథమును చదవాలి? గర్వించి తొలగిపోకుండానట్లుగా గ్రంథమును చదవాలి.
భయము కలిగి ఉండునట్లుగా ఆ గ్రంథమును చదవాలి, అనుసరించుటకు తగినట్లుగా ఆ గ్రంథమును చదవాలి. రాజులందరూ ఈ విషయంలో తప్పిపోయారు. అయితే ప్రియులారా, ఒక రాజు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనములో, రాజు ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి కొన్ని విషయాలు. 15వ వచనం ప్రకారం, అతడు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 35లో, అతడు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. యెషయా గ్రంథం 42:1లో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, అతని మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. రెండవది 15వ వచనములోని, నీ సహోదరులలో ఒకరిని నీకు రాజుగా నియమించెదను. ఆయన ఈ లోకములో యూదుల రాజుగా జన్మించాడు. యూదుల రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14, 15, 17వ వచనం వరకు, సహోదరులలో ఆయన ఒకడుగా ఎంచబడ్డాడు. నన్ను సహోదరులను పిలువటకు ఆయన సిగ్గుపడక. 16వ వచనములో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపాలించే నైతిక హక్కును కలిగిన వాడు. ఆయన భూసంబంధమైన శక్తిని ఆయన కోరుకున్నవాడు కాదు. కారణం ఏంటి? గుర్రములను కోరుకోలేదు ఆయన. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో, గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఆయన న్యాయవంతుడుగా, ఆయన రక్షణను కలుగజేయువాడుగా, ఆయన సాత్వికుడుగా గాడిదను గాడిద పిల్ల మీదను ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవేశించినవాడు. ఆయన ఏ పరస్త్రీ చేత లేదా ఏ వ్యామోహము చేత ఆయన హృదయము తిప్పబడలేదు. 17వ వచనం, తండ్రి ఆజ్ఞను మాత్రమే ఆయన లోబడి ఉన్నవాడు. యోహాను సువార్త 15:31లో, ఇదిగో నీ ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది అన్నాడు. 40వ కీర్తన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఆయన వెండి బంగారములను ఆశించిన వాడు కాదు. భూలోకమునకు రాగా ఆయన ధనవంతుడయుండియు మీరు తన ధనము వలన ఆయన దరిద్రుడై మనలను ధనవంతులుగా చేశాం. మత్తయి సువార్త 8:20లో, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు చోటు లేదు. ఆయన జీవితకాలం అంతా ఈ రాజు దేవుని వాక్యమును సంభాషించిన వాడు. ఆయనకి ఇంకా 12 ఏండ్లు. లూకా సువార్త 2వ అధ్యాయం 47వ వచనములో కదా, అక్కడ శాస్త్రులు పరిచయులను వారిని ప్రశ్నలు అడుగుచూ వారి ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇచ్చుచుండగా వారు ఆశ్చర్యపోయారు. 19వ వచనములో, అతడు దేవుని ఎడల భయభక్తులను కలిగిన వాడు. యోహాను సువార్త 8:29లో, నేను ఎల్లప్పుడూ తండ్రిని సంతోషపరచుచున్నాను అన్నాడు. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. 19వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నిన్ను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, దానిని నెరవేర్చుటకు నేను వచ్చాను అన్నాడు. ఆయన హృదయం సహోదరుల కంటే తన్ను తాను తగ్గించుకున్న, అతిశయించిన వాడు కాదు, గర్వించిన వాడు కాదు. 20వ వచనం ప్రకారం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఆయన తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదములను కడిగిన రాజు ఈయన. దేవుని విషయములో ఆయన విశ్వాసపాత్రుడు, నమ్మకమైన వాడు. 20వ వచనములో, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనములో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు ఆయన. ప్రియులారా, ఆయన రాజ్యము ఎలా ఉంటుంది అంటే, అది శాశ్వతమైన రాజ్యము, అది నిత్యమైనటువంటి రాజ్యము, అది నాశనము లేని రాజ్యము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనములో, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి రాజ్యము అది నిత్యమైన రాజ్యముగా ఉండగా, అట్టి రాజు మనము కలిగి ఉండి లోకములో ఆయన కొరకు జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.